హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను ఒక మంచి వీడియో మీకు మన కూరగాయల మొక్కలకి మంచిగా ఉపయోగపడే ఒక ఫెర్టిలైజరు, పెస్టిసైడ్ గాను ఉపయోగపడిద్దండి ఇది. ఇవన్నీ చూస్తున్నారా? ఇప్పుడు పెరుగు తీసుకున్నానండి, పెద్దుల్లిపాయలు, చిన్నులపాయలు, ఇంగువ. ఈ పెరుగుని మజ్జిగ చేసుకోవాలి. నిన్న తెప్పించాను, అంటే వాళ్ళ దగ్గరికి మొన్న వచ్చి ఉంటాయి కదా, నిన్న ఈరోజు నేను బయటే పెట్టానండి. బాగా పులుసు ఉంటుంది. ఇప్పుడు ఇది మజ్జిగ చేసుకొని ఇవన్నీ ఇలాగే తొక్కలతోటి నేను ఈ ఉల్లిపొట్టులో మంచిగా సల్ఫర్ అనేది ఉంటుందండి. సల్ఫర్ అనేది మన మొక్కలకి బాగా ఉపయోగపడిద్దండి. ఆకులు ఎండిపోతున్నట్టున్నా, పండిపోయినట్టు వచ్చినా అలాంటి వాటికి ఈ సల్ఫరు తగ్గితే కొంచెం రాగి కలర్లో ఆకులు వస్తాయి కదా, అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుందండి. దీన్ని మనం మట్టిలో పోస్తాము, పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. టమాటాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ మంచు కాలం కదండి, ఇప్పుడు టమాటాలు అయితే కాల్షియం తగ్గిన, మనకి పెరుగులో కూడా కాల్షియం అధికంగా ఉంటుందని వింటాం కదండి. కాల్షియము, సల్ఫరు ఈ రెండు కలిసినాయి అంటే ఆ మొక్కకి మంచిది, కాయలకి మంచిది. కాయలు అడుగున బ్లాక్గా వస్తాయి కదండి, కాల్షియం తగ్గితేనే మనకి కాయలు పాడైనట్టు వస్తాయండి, నల్లగా కొంచెం మచ్చలాగా వస్తుంది కదా. అది మీరు చాలామంది ఎదుర్కొంటున్నారు, అది సమస్య. టమాటాలకి ఎప్పటికప్పుడు మనం మంచి పోషకాలు అనేది ఇస్తుంటేనే మనకి కాయలు అనే దిగుబడి మంచిగా వచ్చి సైజు బాగా పెద్ద సైజుగా వచ్చి మనకి మనం కోసుకోపోయేటప్పటికి ఎంత బాగా పండాలో అంత బాగా పండుతాయండి. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది నేను చెప్తుంటా కదా, మజ్జిగ కొద్దిగా మిగిలినా కానీ నేను కిచెన్ వేస్ట్ బకెట్లో పోసుకుంటాను అని చెప్పి. ఆ మజ్జిగ మాకు రోజు కాసినవి మిగులుతానే ఉంటాయి. కొంచెమైనా ఒక చిన్న గ్లాసుడైనా పెద్ద గ్లాసుడైనా ఒక్కొక్కసారి మిగులుతుంటాయండి. ఆ మజ్జిగ అనేది నేను బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ కానీ అన్నీ పోసేస్తుంటా కదా బకెట్లోకి. ఇప్పుడు ఇది సపరేట్గా తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు, మాకు బియ్యం కడిగే నీళ్ళు కూడా మాకు రావమ్మా, మేము 2 పూట్ల టిఫిన్ చేస్తున్నాము, మధ్యాహ్నం కూడా మేము ఒక్కొక్కసారి కొర్రలు, సాములు అలాంటి బియ్యం తెచ్చుకొని మేము తింటున్నాము, బియ్యం కడిగిన నీళ్ళు అయితే మాకు ఉండట్లేదు, ఏం చేయాలమ్మా అని అంటున్నారు. ఇట్లాగా ఇది కూడా దానికి బాగా ఉపయోగపడుద్ది. నేను బియ్యం కడిగిన నీళ్ళు లేకపోతే ఏం చేయాలో అది కూడా ఇంకొక వీడియో చేస్తాను. ఇలాగే మీకున్న డౌట్ లేదన్నా నాకు కొంచెం మీరు కామెంట్లో చెప్తే నేను దానికి తగ్గట్టుగా నేను ఆలోచించి మీకు చెప్తానండి, సొల్యూషన్ చెప్తాను. వాళ్ళు అడిగిన దానికి బియ్యం కడిగిన నీళ్ళు మాకైతే ఉండవమ్మా, మీకేమో బకెట్లు వస్తున్నాయి కిచెన్ వేస్ట్ నీళ్ళు, ఎప్పుడు చూపించినా కిచెన్ వేస్ట్ చూపిస్తున్నారని మొన్న ఒకళ్ళు అడిగారు. ఇంకొకళ్ళేమో బియ్యం కడిగిన నీళ్ళు రావట్లేదు, మాకు ఎక్కువగా ఉండట్లేదమ్మా అన్నారు. నేను దానికి చెప్తాను ఈసారి వీడియోలో. ఇదైతే ఇప్పుడు మనం వంగ మొక్కలకి అన్ని కూరగాయలకండి, సొర, బీర, వంగ, కాకర కానీ, చిక్కుళ్ళు కానీ, చిక్కుడుకి కూడా పైన నల్లగా కొంచెం మచ్చలాగా వస్తుంటుంది కొన్నిటికి, అలాంటి వాటికి కానీ బాగా ఉపయోగపడుద్ది. మట్టి గుల్లబారేదానికి బాగా ఉపయోగపడుద్ది. ఇదైతే నేను ఇప్పుడు మిక్సీ వేసుకుంటానండి. ఇది ఒక స్పూను ఇంగువ అండి, ఎల్జీ ఇంగువ కూడా మంచిగా పూత కాత రావడానికి బాగా ఉపయోగపడుతుందండి. మజ్జిగ, ఇంగువ, ఉల్లి ఇది మిక్సీ వేసుకొని మనము కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. ఎందుకంటే నీళ్ళల్లో కలిసిద్ది బాగా, మజ్జిగలో మనకి కలిస్తే మొక్క మట్టిలోకి మొత్తానికి పడిపోద్ది, తొక్కలుగా కాకుండా. ఇది ఒక స్పూన్ తీసుకుంటున్నానండి, ఇదిగండి ఇంగువ, ఇదిగండి, ఇది సరిపోద్ది. దీనికన్నా ఇంకా గడ్డ ఇంగువ వస్తుంది కదండి, ఎల్జీలోనే గడ్డ ఇంగువ వస్తుంది, అదైతే ఇంకా బాగుంటుంది. మనకి ఇప్పుడు అందరం ఇదే వాడుతున్నాం కాబట్టి నేను కూడా ఇదే తీసుకున్నానండి, ఇంట్లో వాడేది ఇదే కాబట్టి
ఇదే తీసుకున్నా. ఇది అంతా మనం మిక్సీకి వేసి ఈ పెరుగుని మజ్జిగ చేసుకొని పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి. ఇదిగండి ఇట్లా కోసుకోవాలండి ముక్కలుగా. పొట్టుతోటి కూడా వేసేసాను నేను. ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు కూడా ఇట్లానే తొక్కతోటి వేస్తున్నా. ఇదిగండి ఇది కూడా వేసాను, ఇంగువ. ఇప్పుడు ఇది మిక్సీ పట్టి మజ్జిగ చేసి పెట్టాను. మిక్సీ పట్టుకొని దాంట్లోకి వేసేటప్పుడు చూపిస్తానండి. మెత్తగా వేసుకోండి, కొంచెం వాటర్ వేసుకొని వేసుకోవచ్చు, ఎందుకంటే మనం మజ్జిగలో కూడా నీళ్లు కలపాలి పైకి వెళ్ళాక. ఇప్పుడు కొంచెం దీంట్లోకి వాటర్ వేసుకుంటేనే మెదిగిద్దండి. ఇదండి మెత్తగా వేసాను కొంచెం వాటర్ వేసుకొని, ఎందుకంటే లోపల మనం ఒక పలుకు ఎక్కడో కనిపించింది, ఇంకా అదేముందిలేని వేసేసా. ఇది నీళ్ళు వేసి కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకొని పైకి తీసుకెళ్తున్నానండి. పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైకులు రావాలండి. లైక్ వస్తేనే చాలామందికి వెళ్తుందంట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోలు వెంటనే మీరు చూడొచ్చు. ఇట్లా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి నేర్చుకొని పెంచుకుంటారు కదా మొక్కలు. అందరూ మొక్కలు పెంచుకోవాలి. కనీసం ఆకుకూరలు, చిన్న కూరగాయలు స్టార్ట్ చేసుకొని ఎలాగా ఇప్పుడు పూల చెట్లు పెంచుకుంటున్నారు కొంతమంది. ఆ పూల చెట్లతో పాటు కొంచెం ఆకుకూరలు చిన్నగా ట్రై చేయండి. వీలున్నంత వరకు అందరం మన కూరగాయలు మనం పండించుకుందామండి. మన పిల్లలకి మంచిగా పెట్టుకోవాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని అనుకోండి ఎవరికి వాళ్ళే. అలాగైతేనే మీరు పట్టుదలగా అనుకుంటే సాధిస్తారు ఏదైనా కానీ. ఓకే అండి, పైకి వెళ్దాం. ఇదిగండి ఇది ఇప్పుడు నేను బకెట్లకి 10 లీటర్స్ బకెట్లు అండి ఇవి. అయితే నేను ఇప్పుడు 1 లీటర్గా తీసుకుంటున్నా. ఇంత పలచగా చేసుకుంటే సరిపోద్ది. కొంచెం నీళ్ళు వేస్తున్నా. ఇది కొంచెం ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ వేసాం కదండి, కొంచెం ఘాటు ఉంటుంది, అందుకని కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇదండి ఇది 35కి తీసుకున్నా. దీంట్లో కొంచెం నీళ్ళు తగ్గినాయి కదా, ఇవి కొంచెం ఇట్లా పోసుకొని టమాటాల దగ్గరికి వెళ్దాం. ఇవ్వండి చూసారా టమాటాలు, ఇవి పడిమొలిసినాయండి. ఇట్లా పొడవుగా వస్తాయి కాయలు. ఇక పండడానికి రెడీగా ఉన్నాయి. ఇవ్వండి కింద నుంచి పండుతున్నాయి. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇందులోనే, పచ్చిమిరప చెట్లు. వీటన్నిటికి కూడా ఇవి బాగా పనిచేస్తాయండి. చూడండి ఇవి నాటువి టమాటాలు. సైజు చూసారా, నేలలో పెడితే కనుక ఎంత సైజు వస్తున్నాయో అంత సైజు వస్తున్నాయి. మన కిచెన్ వేస్ట్ ద్వారా ఇలాగా వస్తున్నాయి. వంకాయలు ఉన్నాయి, మళ్ళీ కోసుకోవాలి. అవి అన్నట్టంతా ఉన్నాయి. ఇక్కడ కూడా టమాటాలు పండటానికి రెడీగా ఉన్నాయండి. ఇంకా చూసారా కాయ, ఇది ఇక్కడ ఆకు అంటుకుంది. ఇదిగండి మంచిగా వస్తున్నాయి. ఇది కూడా పడి మొలిసిన మొక్క. ఓకే, ఇంకా వీటన్నిటికీ ఇచ్చేద్దాం. ఇక్కడ చిక్కుళ్ళకి కూడా ఇస్తానండి. చిక్కుళ్ళకి కూడా కొంతమందికి, నాకైతే ఇంకా రాలేదు కానీ కొంతమందికి కాయ లోపలికి పురుగు పోతుంది అంటున్నారు కదా, అట్లా రాకుండా ఉండటానికి ఇక మళ్ళీ చిక్కుళ్ళు మొన్న హార్వెస్ట్ వీడియో పెట్టాను కదా, హార్వెస్ట్లో వీడియోలు పెద్దగా చూడట్లేదు కదా. ఇదిగండి ఇవన్నీ కూడా మనం తర్వాత కోసుకుంటాను నేను. ఇప్పుడైతే ఆ లిక్విడ్ ఇద్దాము, ఫెర్టిలైజరు, పెస్టిసైడ్ అన్నిటిగా. ఇదిగండి ఎంత పెద్ద కాయలో చూసారా. ఇదిగండి ఇదిగండి ఇది అయిపోయింది, ఈ చెట్టుది అయిపోయింది. ఒక చిన్న చెట్టుకి ఇట్లా వచ్చినాయి కాయలు. అంతకుముందు కోసాను, అయిపోయింది. ఇప్పుడు ఇంక ఈ నీళ్ళు పోసేసుకోవటం. అంతకుముందు నేను ఉల్లిపొట్టు తెప్పించి ఇచ్చేదాన్ని మట్టిలో కలుపుకొని. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపొట్టు తెప్పి ఇట్లా నేను ఇదే సరిపోతుందని
కొంచెం కొంచెం కుండీలను పట్టించుకుంటే కింద పోకుండా బాగుంటుంది. ఇట్లా అక్కడ సొర చెట్టు ఉంది కదా, సొర చెట్టుకి ఇటు బీర చెట్టుకి కూడా ఇస్తాం. బీరకాయ ఇదిగండి పెద్దది అవుతుందిలేండి, ఇంకా పెరగాలి. ఆ బీర చెట్లకు కూడా పిందెలు వస్తున్నాయి. ఇక్కడ కూడా టమాటా మొక్కలు అక్కడక్కడ పడిమోల్సిన మొక్కల్ని నేను ఎక్కడ వీలుంటే అక్కడ నాటుకుంటా వచ్చాను. అవి ఇప్పుడు మళ్ళీ పెరిగి కాయలు వస్తున్నాయండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఇప్పుడు ఇట్లా పూతలు పిందెల మీద ఉన్న వాటికి కూడా మనం ఇస్తే పూత కాత బాగుంటుందండి. ఇదిగండి సొరకాయ, ఒక్కొక్క కాయ వచ్చినా మనకు సరిపోద్ది కదా, ఏదో ఒక రకము. ఇదిగండి ఇట్లా టమాటా మొక్కలకి బాగా పనిచేస్తుందండి ఇది మాత్రము. పుల్ల మజ్జిగ. ఈ వంగ చెట్టు కూడా పిందెలు పడుతుందండి. ఇదిగండి బాగా వస్తుంది. సొర చెట్టుకు కూడా ఇస్తాను. కొద్ది కొద్దిగా ఇస్తే మళ్ళీ రేపొద్దున నీళ్ళు పెడతాం. నిన్న సాయంత్రం ఇచ్చా. దొండ కూడా మంచిగా వస్తుంది, కాయలు ఉన్నాయి. అన్నీ రేపు పోస్తాయి. రేపు పోసి మళ్ళీ చూపిస్తా. ఇట్లా మనము ప్రతి చెట్టుకి ఇచ్చుకోవచ్చు అండి. కూరగాయల చెట్లకి బాగా పనిచేస్తుందండి. నేను ఇంకా అవి కూడా వేరే వాటికి పోస్తానండి. అక్కడ ఉన్నాయి కదా టమాటా, చిక్కుళ్ళు, వంగ చెట్టు అన్నిటికీ పోసేస్తాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయటమే మీ వంతు. వీడియో చూడండి, ఫుల్గా చూడండి. నచ్చితే మీరు లైక్ చేయాలి, కామెంట్ రాయాలి, ఇంకా ఎవరికైనా షేర్ చేయాలి. ఓకే అండి, ఇక వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. బాయ్ అండి, ఉంటానండి.